వెల్కమ్ టు TC9 న్యూస్. ఎందాకైతే నువ్వు లాగేసుకున్నట్టుందా? అలాగైనా నవ్వలేదైనా నిన్నటి రోజు మొత్తం సీనియర్ సహకార సంఘాల సీనియర్ అధ్యక్షులు ఆయన ఇచ్చేసి సహకార సంఘాల గురించి సిద్ధాంత ప్రకారం మేము ఈ వెనుకబత్రాన్ని న్యాయసమ్మతంగా పోరాటం చేస్తూ ప్రభుత్వానికి ఆయన ద్వారా ఈ పత్రికా మీడియా ద్వారా తెలియజేయకండి సమాజి ప్రభుత్వం స్పందించి మా యొక్క కోరికలు నెరవేర్చాలని సర్వముఖంగా కోరుకుంటున్నాం. నా పేరు ఎర్రంజెడ్డి రామచంద్రరావు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సహకార సంఘ ఉద్యోగులు జేఏసీ అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. మాకు ఈ కార్యక్రమాలు డిసెంబర్ 6 నుంచి అనేక దపదపాలుగా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా అనేక కార్యక్రమాలు ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ మా న్యాయమైన కోరికలు వచ్చేసి అంటే జీవో నెంబర్ 36 అనేది 2019లో గత గవర్నమెంట్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. అది ఇంకా కూడా ఈనాటికి కూడా జీవో మాకు అమలుకు నోచుకోక చాలా ఇబ్బందులు పడుతున్నాం. కానీ ఏంటంటే ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన జీవో కాబట్టి దానికి మేము న్యాయసమ్మతంగా చేయమని మేము కూడా కోరుతున్నాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచడం జరిగింది. కానీ మా దాకా వద్దీలోకి అది మీకు వర్తించదు అనే సందర్భంగా అధికారులు చెప్తున్నారు. అది ఈ విషయం మీద అనేక పోరాటాలు కూడా చేసి విజయవాడ ధర్నా చౌక్లో మేము నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. అలాగే ఈ నెల 16వ తారీఖు నుంచి నిరవధిక సమ్మె చేసి గ్రామాల్లో ప్రతి సహకార సంఘం కార్యాలయం కూడా కట్టేసి రోడ్ల మీద తిరగడం మొదలుపెట్టింది. ఈరోజు ఈ కోరికలు మా కోరికలే కాకుండా రైతాంగానికి సంబంధించిన సమస్యలు కూడా మేము ప్రభుత్వానికి ఒక విన్నపం ఇచ్చాం. మాకు వడ్డీ రాయితీలు కానీ 6% రాయితీలు అలాగే 3% రాయితీలు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు కూడా రైతుకి చేరలేదు కాబట్టి అవి కూడా రిలీజ్ చేయమని కూడా మేము కోరుతున్నాం. అలాగే షేర్ ధనం ఉంది. మమ్మల్ని షేర్ ధనం మేము DCCBలో కొదవ చేస్తున్నాం. అలాగే మా 1 లక్షల్లో కూడా షేర్ ధనం దానికి ఏ విధమైన డివిడెండ్ కానీ 6% వడ్డీ ఇవ్వాలని కూడా చట్టం చెబుతుంది. అది కూడా రిలీజ్ చేయలేదు కాబట్టి రైతులు ఇబ్బంది పడకుండా సంఘ సభ్యులకు కూడా దాని మీద కూడా సహకారం చేసుకుని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటి వరకు మా ఈ సమస్యలు కానీ ఒక గ్రాట్యుటీ ఉందండి. గ్రాట్యుటీ అంటే చట్ట ప్రకారం 20 లక్షల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగికి ఎవరికైనా ఇవ్వాలని చట్టం ఉంది, గ్రాట్యుటీ చట్టం. కాకపోతే మాకు 2 లక్షల రూపాయలు మాత్రమే అని గవర్నమెంట్ 2019లో జీవో చేసింది. కనీస గ్రాట్యుటీ చట్టం కూడా అమలు చేయకుండా ఈరోజు చిరు వేతన జీవులైనట్టు మాకు అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. మాకు చేసి ఈ చిన్న
ఈ న్యాయమైన కోరిక వల్ల ప్రభుత్వ ఖజానాకి ఏ విధమైన నష్టం వాటిల్లదు. ఎందుచేతనంటే మాకు సహకార సంఘాలే వేతనాలు ఇస్తున్నాయి. మమ్మల్ని సహకార సంఘాల అధ్యక్షుల వారే నియమించిన ఉద్యోగులు కాబట్టి మా మీద దగ్గర ప్రభుత్వానికి పెత్తనం కూడా లేదు. నబార్డు వారు వాళ్ళు కూడా ఇప్పుడు చేస్తున్నారు. కాబట్టి మాకు డిఎల్ఎస్ఎఫ్ ఫండ్ అని డిస్ట్రిక్ట్ లెవెల్ సపోర్టింగ్ ఫండ్ అని ఒకటి కేటాయించి మాకు కూడా ప్రతి ఉద్యోగి లాభ నష్టాలతో నిమిత్తం లేకుండా వేతనాలు చెల్లించాలని మొదటి నుంచి మా ప్రధాన డిమాండ్. దానివల్ల చిన్న సంఘాలు నష్టాల్లో ఉన్న సంఘాల్లో కూడా చేసి సిబ్బందికి కూడా సకాలమైన మంచి వేతనాలు వస్తాయని అది అమలు చేయమని కూడా మేము సభాముఖంగా ఆప్కాబ్ వారిని ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతున్నాం. సహకార సంఘాల ఎంప్లాయర్స్ ఉద్యోగస్తులు న్యాయమైన కోరికలు గవర్నమెంట్ వెంటనే ఆమోదించాలి. ఎందుకంటే 2019లో వీరిని సొసైటీలో జాయిన్ చేసుకున్న వారిని ఈ వాళ్ళకి 7 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు అయ్యాక వాళ్ళకి ఈ ఏళ్ళ వరకు న్యాయం చేయట్లేదు. అన్ని రకాల ఉపయోగించుకుంటున్నారు. ఇవాళ రాష్ట్రంలో సహకార సంఘ ఉద్యోగస్తులు అంత తక్కువ జీతాలు ఎవరికీ లేవు. అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంట్ అన్ని కార్యక్రమాలకి కూడా 62 సంవత్సరాలు చేశారు. సహకార సంఘాలు వచ్చేటప్పటికి ఈ బాడీలో ఆమోదిస్తున్నా ఇంకోటి చేసుకున్నా ఏం చేసినా కూడా 62 సంవత్సరాలు కూడా వారికి ఇవ్వు అంటున్నారు. అందువల్ల వెంటనే ఈ కార్యక్రమాన్ని మన సహకార సంఘాల అధ్యక్షులు ఎంతవరకైనా చేసి పోరాటం చేసి విజయవంతం చేయాలని, ఈ కార్యక్రమంలో వెనకడుగు వేయకూడదని, ఇది అత్యంత ఇబ్బందికరమైన ఎంప్లాయర్స్కి ఇబ్బందికరమైన రోజులు నడుస్తున్నాయి కనుక పట్టుదలగా ఉండి రేపు ఈ స్టేట్ సంఘం పిలుపు మేరకు ఆమరణ నిరాహార కూడా చేయాలని అంటున్నారు. కనుక అందువల్ల దానికి కూడా మా ప్రజలు కోఆపరేటివ్ రైతులందరూ కూడా సహకారం ఉంటుందని నేను ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి పత్రికాముఖంగా వీరి ఇబ్బందులు తెలియపరిచి గవర్నమెంట్కి వెళ్ళాలని కోరుతున్నాను.